ఇచ్చాడా? అప్పుడు జగన్ ఏం చెప్పి తెలుసా? 2000 పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ పాత రెవెన్యూ డివిజన్ను జిల్లా చేయాలి లేదా శ్రీకాకుళం జిల్లాలో పాలకొండను కలపాలి అని కోరుతూ రెండవ రోజు రీలే నిరాహార దీక్ష చేస్తున్న వారికి నిమ్మరసం ఇచ్చి విరమించారు. పాలకొండ ప్రెస్ క్లబ్ సీనియర్ జర్నలిస్టు కామేశ్వరరావు, శివ, ప్రెస్ క్లబ్ మిత్రులు కనకం వెంకటరమణ, తుమ్మకుంట జగదీష్ తదితరులు పాల్గొన్నారు. ప్రజానీకులతో దానికి గడిచినటువంటి సంఘాలతో చక్కగా మరి అనేక విధాలుగా ఈ వినతి పత్రాలు సమర్పించుకుంటూ వస్తున్నారు. అన్ని దశల్లోనూ ఇది అధికారులకి ప్రజాప్రతినిధులకి ఎప్పటికప్పుడు చక్కనైనటువంటి సమన్వయంతో ఈ విషయాన్ని తీసుకురావడం జరిగింది. మరి ఆఖరికు జిల్లా కలెక్టర్ గారి ద్వారా, జిల్లా మంత్రి గారి ద్వారా మరి ఆ కమిటీకి కూడా ఏదైతే పునర్విభజన కమిటీ ఉందో ఆ కమిటీకి కూడా ఈ సాధన సమితి వాళ్ళు దీని తాలూకు ఉద్దేశాన్ని సకాలంలో తెలియజేయడం జరిగింది. మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ ఈ 4 మండలాల్లో ఉన్నటువంటి ప్రధానిత్యం తాలూకా అభిప్రాయం ఒకటే. మరి ఖచ్చితంగా ఈ పాలకొండకి అన్ని అర్హతలు ఉన్నాయి. ఇది చాలా పురాతనమైనటువంటి డివిజన్. ఇక్కడ నిర్వహణ చేయడం అన్ని విధాలుగా సముచితంగా చెప్పేసి మొదటి నుంచి కూడా చేస్తూ వస్తున్నాం. గతంలో కూడా మరి వైసీపీ ప్రభుత్వంలో కూడా ఈ డిమాండ్ వినిపించడం జరిగింది. పార్వతీపురం మన్యం జిల్లాలో గ్రీన్ అంబాసిడర్